గారి లెటర్. దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి, మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు, ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది. 3 ఆధారాలు ఉన్నాయి. ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. అసలు తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు మీకు 3 ఆధారాలు చూపించాను. సిడబ్ల్యూసి 2 లెటర్లు, ఉమాభారతి లెటర్ నీళ్లు లేవు. దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది. దానికి 7 ఏళ్ళు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అదే చెప్పిండ్రు. నేను 1 సంవత్సరం పాటు కేసీఆర్ గారు, మా ఇంజనీర్లు, మా అధికారులు, నేను కూడా స్వయంగా వెళ్ళి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పిండ్రు. 2వ పాయింట్, అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కడతాడా? సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు పట్టినా రాదది. అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు, నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు, అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్లో ఇరికిచ్చిండ్రు, చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు. అంటే మీరు అసలు తమ్మిడిహట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్. అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. ఏ బేసిస్ మీద మీరు తమ్మిడిహట్టి దగ్గర పెట్టినరు? ఎందుకు 7 ఏళ్లలో అనుమతులు తేలేదు? ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. ఇంకా ఉల్టా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు. మీరు చేసిన తప్పును, మీరు చేసిన వృధా ఖర్చును నిరుపయోగం కాకుండా ఉపయోగించడం కోసమే తమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది. మీరే అదే విషయం రాసిండు అక్కడ. ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన సీఎం గారికి రాసిండ్రు. ఆనాడు 2013లో రాశారు. ఎట్ దిస్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 152 మీటర్స్, అబౌట్ 2099 hectares of land from 22 villages of district Chandrapur and 8 villages of district Gachiroli is likely to be submerged, and this is the main cause of unrest among the farmers in the area. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels, as it may lead to unfruitful expenditure. నీ సొంతగా 152 మీటర్ల ఎత్తు నిర్ణయించుకొని నీ ఇష్టం ఉన్నట్టు పనులు చేస్తే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది, దండగైతుంది. నువ్వు వెంటనే ఆపుకో, రివ్యూ చేసుకో అని హెచ్చరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రాసిండు. ఇది మీరు చేసిన తప్పు. మహారాష్ట్రాన్ని ఒప్పించకుండా, నీళ్లున్నాయా లేవా చూడకుండా వైల్డ్ లైఫ్లో ఇరికిచ్చి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన తప్పును సరిదిద్దడం కోసం కేసీఆర్ గారు దాన్ని మేడిగడ్డకు మార్చడం జరిగింది. ఇవాళ శిక్షించాల్సి వస్తే, చర్యలు తీసుకోవాల్సి వస్తే యూనిలాటరల్గా ఏకపక్షంగా మీరు తమ్మిడిహట్టి దగ్గర పెట్టి తప్పు చేసిన మిమ్మల్ని శిక్షించాల్సినటువంటి అవసరం. అండ్ ఇంకొక ఆధారం మీకు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? లేలే మీరు తప్పు చేసిండ్రు, తమ్మిడిహట్టి నుంచి ఎందుకు మార్చిండ్రు అన్నారు. ఒకవేళ మేము తప్పు చేస్తే సిడబ్ల్యూసి ఎందుకు ఒప్పుకుంటుందండి? ఇఫ్ వీఆర్ ఎట్ ఫాల్ట్, వై సిడబ్ల్యూసి ఈజ్ అగ్రీడ్? మేమేం దాయలే. ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం 11 అనుమతులు ఇచ్చింది మాకు. ఆ డిపిఆర్లో కూడా స్పష్టంగా చెప్పినాం. ఏం చెప్పినామో కూడా ఒక్కసారి చూడండి. కాళేశ్వరం డిపిఆర్లో మనము కేంద్ర ప్రభుత్వానికి మాకు అనుమతుల కోసం రాస్తాం. దాదాపు 11 అనుమతులు రావాలి ఢిల్లీ నుంచి. మన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఏం రాసినాము? There has been reservation of CWC about the availability of required 160 TMC of water at earlier proposed diversion site Tummidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. CWC ఆడ నీళ్లు లేవని చెప్పింది, ఆడ కడితే మీకు నీళ్లు రావని చెప్పింది, కానీ అనే విషయాన్ని మనం డిపిఆర్లోనే రాసాం. నెక్స్ట్ పేజ్. Further, it may be worthwhile to mention the CWC has cautioned that the net water availability of 165 TMC may reduce further by 63 TMC in case of full utilization of its share by the upstream state. In the scenario, the maximum quantity which can be delivered will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. Therefore, in case and రాసినాం. అంటే మన డిపిఆర్లోనే ఏం రాసినాం? ఇఫ్ వీఆర్ రాంగ్, కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. ఆ డిపిఆర్లోనే రాసినాం. మీరే మార్చమని చెప్పిండ్రు, మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు. మరి అక్కడ రేపు 130 కాదు 67 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా. నథింగ్ ఈజ్ సీక్రెట్.
ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం డిపిఆర్. చాలా స్పష్టంగా రాసినాం, ఇదంతా కూడా అందులో మెన్షన్ చేసినాం. నెక్స్ట్, ఇదంతా కూడా కాళేశ్వరం డిపిఆర్లో మీరు చూడొచ్చు, కింద ఒక్కొక్కసారి చూపిస్తే వాల్యూమ్ 1, ఇక్కడ వాల్యూమ్ 5 చాప్టర్ 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పేజ్ 1 to 5. ఇది డిపిఆర్లో ఉంటుంది, ఇది ఓపెన్ వెబ్సైట్లో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది డిపిఆర్, ఇది ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్. మనం ఈ డిపిఆర్లో కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఫార్ములేటెడ్ Annaram and Sundilla barrages in addition to Medigadda barrage for the purpose of lifting required quantum of water from Godavari river and to link to Sripada Ellampalli project, subsequently diverting the water to Midmane reservoir and other reservoirs. ఇంత స్పష్టంగా ఆడ నీళ్లు లేవని చెప్పిండ్రు, ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పిండ్రు. అందువల్ల మేము మార్చినాం. మీరే చెప్పిండ్రు అక్కడ 130 కూడా రావు నీళ్ళని. అందువల్ల మేము ఇట్లా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నాము అని డిపిఆర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. వేర్ ఈజ్ సీక్రెట్ ఇన్లా?